అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీ వద్ద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం 12 గంటల 10 నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజున సోమల్దొడ్డి గ్రామం వద్ద మృతి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతికి అతని ప్రేమ వ్యవహారం ఆర్థిక భారాల కారణంగా ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం జరిగిందని, అతను మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక సందర్భంలో తన వద్దకు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగిందని, 20 లక్షల రూపాయలు బ్యాంకు లోను కావాలని వస్తే కూడా తాను సహకారం అందించడం జరిగిందని, అయితే కొన్ని కారణాలతో తోపుదుర్తి మహేష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ దగ్గరకు నిత్యం వెళ్తూ ఉండేవాడని, అటువంటి సందర్భంలో తనపైన తన సోదరులపైన ఫేస్బుక్ ద్వారా అనేక కామెంట్లు పెట్టేవాడని, అయినా కూడా తామేమీ పట్టించుకోలేదని, అయితే నిన్నటి రోజున తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతి చెందడం తమకు కూడా బాధ వేసిందని, అయితే అతను మృతికి ప్రధాన కారణంగా ఆర్థికంగా అప్పులు చేయడంతో పాటు ప్రేమ వ్యవహారమే ప్రధానంగా కారణం అయి ఉండొచ్చని, తమకు తోపుదుర్తి మహేష్ రెడ్డి మృతికి ఎటువంటి సంబంధం లేదంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. మా స్వగ్రామము అయితే తప్పుడు అలవాట్లలో, తప్పుడు స్నేహాలతో, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాడని తెలిసి వాళ్ళ నాయనను అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. వాడు నా మాట వినడం లేదు మామ, మా కంట్రోల్లో లేదు మామ అని వాళ్ళ నాయన అనేక మార్లు చెప్పడం జరిగింది. ఈ మధ్య కూడా ఎలక్షన్ల తర్వాత కూడా ఒక 2 నెలల కింద ఇట్లా నా మీద కేసు పెట్టినారు మామ అని ఆ పిల్లోడు మా అన్నకు ఫోన్ చేసినట్టు అనంతపురం టౌన్లో కేసు పెట్టినారు. పలానా వాళ్ళకి కూడా చెప్పడం కూడా జరిగింది. చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ పిల్లలకి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ గుంటూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో విడాకులు తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అన్నఫిషియల్గా. మళ్ళీ ఇంకా కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఆ పర్సనల్ ఇష్యూస్లో కూడా మా అన్నతో సాయం అడగడం కూడా జరిగింది. మేమందరం కూడా బాధపడుతున్నాం. వాడు చనిపోయినాడు, ఇక్కడ చేసుకున్నాడు, తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. పాల్కర్లకు సంబంధించి బంగారు మురళి అనే పిల్లోడు మొన్న రాత్రి దీన్ని మహేష్ని సోమల్తోటి నుంచి నాగిరెడ్డి పోయే దారిలో రైల్వే ట్రాక్ దగ్గర వదిలిపెట్టినాడు. ఇక్కడ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, డిన్నర్ ఉంది అని చెప్పి ఇక్కడ డ్రాప్ చేసుకున్నాడు. మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత వచ్చి నన్ను పికప్ చేసుకో అని చెప్పి పెట్టాను. దాని తర్వాత అక్కడి నుంచి ఆ మురళికిను వాడి ఫ్రెండ్స్కి వాట్సాప్లో చాటింగ్ చేసినాడు, ఫేస్బుక్లో చాటింగ్ చేసినాడు. నేను సూసైడ్ చేసుకుంటున్నాను కూడా వాళ్ళకి తెలియజెప్పడం కూడా జరిగింది. ఏదో తాగి మాట్లాడుతూ ఉండాలని పట్టించుకోలేదు, కానీ పొద్దున్న వచ్చి చూసేటప్పటికి జరిగిన అనర్థం అంతా కూడా వాళ్ళకి నిన్న అర్లీ మార్నింగ్ కానీ మొన్న మిడ్ నైట్ కానీ ఆ పిల్లోని ఫేస్బుక్ స్టేటస్ చూస్తే లవ్ ఫెయిల్యూర్కి సంబంధించి కోర్సు ఇంకా జీవితం సాగిస్తానని ముగిసిపోయిందనేటువంటి మెసేజెస్ అర్థం వచ్చే విధంగా మెసేజెస్ ఇవన్నీ కూడా పెట్టడం కూడా మనమందరం కూడా స్క్రీన్ మీద చూసాం. అదేవిధంగా పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. పరిటాల శ్రీరామ్ని కలిసేవాడు. పరిటాల శ్రీరామ్ దగ్గరికి పోయినా పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని కూడా అనేక సార్లు హామీ ఇచ్చినాడు. ఈ పిల్లోడు కొంత హైఫై లివింగ్కి అలవాటు పడినాడు. అప్పులు ఎక్కువ చేసినాడు. అంతకుముందు ఒక 4-5 ఏళ్ల కింద కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయితే కూడా దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది వాళ్ళు బయట వేసుకునేదానికి. వాళ్ళకు మించిన భారం అయితే అనేది పరిటాల శ్రీరామ్ ఆర్థిక సాయం చేస్తామని, కొన్ని లవ్ ఇష్యూస్ సాల్వ్ చేస్తామని ఏదో మాట ఇచ్చింటే పోయినాడు అనేసి చెప్పుకున్నాడు.
ఇప్పుడు పరిటాల శ్రీరామ్ దగ్గర పోతా వస్తున్నప్పుడు కూడా మా మీద